గతంలో పంటకాలం ప్రారంభమైతే రైతులు విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడడం, ఎరువుల కోసం షాపుల ముందు పడిగాపులు కాయడం వంటి సీన్స్ కనిపించేవి. డీలర్ల దోపిడీ, బ్లాక్ మార్కెట్ దందా రైతును నిలువునా ముంచేసేవి. పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు పొలంలో నాగలి పట్టక ముందే ప్రభుత్వం విత్తన సంచితో సిద్ధంగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆశయం. ఇది కేవలం ఒక శాఖాపరమైన అనౌన్స్మెంట్ కాదు, ఇది జనసేన సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ సూచనలతో ప్రస్తుతం ఎరువుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పంటకాలం ప్రారంభానికి ముందే ఏ మండలాల్లో ఎంత మేరకు ఎరువులు అవసరం అవుతుందో ముందస్తుగా మ్యాపింగ్ చేయిస్తూ ఉన్నారు. గోదాముల నుంచి నేరుగా సరఫరా అయ్యేలా చూడడం, రియల్ టైం మానిటరింగ్ ద్వారా స్టాక్ పొజిషన్ను ఎప్పటికప్పుడు చెకింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. దీనివల్ల స్టాక్ అయిపోయింది, లేదు, రేపు రండి అనే మాటలు రైతుకు వినపడకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. బ్లాక్ మార్కెట్, నకిలీ విత్తనాలపై పవన్ కళ్యాణ్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎరువుల్ని అక్రమంగా నిల్వ చేసినా, రైతులకు అధిక ధరలకు విక్రయించినా ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాల వల్ల రైతు ఏటా కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాడు. దీనిని అరికట్టడానికి ఫీల్డ్ లెవెల్ తనిఖీలను ఉధృతం చేసి అధికారుల్ని నేరుగా పర్యవేక్షణలో ఉంచారు. రైతుకు అన్యాయం జరిగితే సహించేది లేదని జనసేనాని తీసుకున్న నిర్ణయం అధికారుల్లోనూ డీలర్లలోనూ జవాబుదారీతనాన్ని పెంచింది. రైతు అంటే కేవలం ఓటరు కాదని, వ్యవస్థకు పునాది అని బలంగా నమ్మారు పవన్ కళ్యాణ్. దేశానికి అన్నం పెట్టే వెన్నెముక అని ఒక్కసారి కాడి కిందకు దించితే మానవ మనుగడ కష్టంగా మారుతుందని గ్రహించారు. అందుకే పవన్ రాజకీయాల్లో రైతు సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తారు.